You're watching highly disturbing content. Viewers' discretion is highly advised. You're watching highly disturbing content. Viewers' discretion is highly advised. ఇటు మదనపల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు బాలిక మృతితో అట్టుడుకుతుంది ఇటు రాగిమాను దిన్నెపల్లె. ఇవాళ బాలిక అంత్యక్రియలు జరుగుతుండగా ఇటు భారీగా పోలీసులు మోహరించారు. నిందితుడి కోసం ప్రస్తుతానికి గాలిస్తున్నామంటున్నారు ఇటు డిఐజీ కోయ ప్రవీణ్. ఇటు ప్రస్తుతానికి నిందితుడి కోసం ఇంకా గాలిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఇటు కులవర్ధన్ని ఎన్కౌంటర్ చేయాలని గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇటు 7 ఏళ్ల బాలిక ఇష్యూపై ఇటు పొలిటికల్ రగడ కూడా మొదలైంది. ఇప్పటికే బాలిక కుటుంబంతో ఇటు హోంమంత్రి అనిత మాట్లాడారు. నిన్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత హతమార్చిన కులవర్ధన్ తన ఇంట్లో ఉన్న ఒక డ్రమ్ములో ముంచేసి చంపేశాడు. దాని తర్వాత అదే గదిలో ప్రశాంతంగా నిద్రపోయాడు కులవర్ధన్. ఇటు నిన్న సాయంత్రం 4:30 గంటలకు కనిపించకుండా పోయిన ఆ పాప సీసీటీవీ ఫుటేజీలు గమనించిన తర్వాత కులవర్ధన్ ఆ పాపకి మాయమాటలు చెప్పి ఆ పాపని అక్కడి నుంచి తీసుకొని తన ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది. వెళ్ళిన తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దాని తర్వాత నీళ్లున్న డ్రమ్ములోనే ముంచి చంపేశాడు. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఇటు గ్రామస్తులు స్థానికులు కులవర్ధన్ని తమకు అప్పగించాలి, తనని ఎన్కౌంటర్ చేయాలి, లేకపోతే తమకి అప్పగించాలి అన్న వాదనను ముందుకు తీసుకొచ్చారు. ఇవాళ ఆ పాప అంత్యక్రియలు జరగబోతున్నాయి. భారీ బందోబస్తు అయితే నెలకొంది. పొలిటికల్గా కూడా కొంత రగడ అయితే మొదలైంది. ఇటు హోంమంత్రి రంగంలోకి దిగి మరి ఇటు తన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నిన్న ఆ ఫ్యామిలీకి సంబంధించి ఆ స్థానికులు కానీ ఆ గ్రామస్తులు కానీ ఒక్కసారి ఏం మాట్లాడారు, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిన్న రాత్రి చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 7 సంవత్సరాల మైనర్ బాలిక ఒక అగంతకుడు అతి దారుణంగా వాటర్ డ్రమ్ లో ముంచి ఇప్పుడే అది మన యొక్క రిక్వెస్ట్ రిపోర్ట్ లో ఇవన్నీ కూడా మనకు రావడం జరిగింది. ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో అతని కోసం అయితే ప్రస్తుతం గాలింపు జరుగుతుంది. ఖచ్చితంగా పట్టుకొని అతి కఠినంగా కోర్టు ద్వారా అతను శిక్షించే విధంగా దర్యాప్తులో మొత్తం ఎటువంటి లోపాలు లేకుండా కఠినంగా అతనికి శిక్ష పడే విధంగా మేము ఒక చర్యలు తీసుకుంటాం. నీళ్ళలో వాటర్ డ్రమ్ లో ముంచి చేశారు జరిగింది. నీటిలో ముంచి ప్రచారం నీటిలో మునిగి నీటి వాటర్ డ్రమ్ లో ముంచి అది ఇంకా జరిగితే అండి సిచ్యువేషన్. మనం మార్నింగ్ నుంచి కూడా ఈ కమోషన్ అడ్రస్ చేయడంలోనే మనం అంతా సమయం అసలు ఏం జరిగింది, ఏమేం జరిగాయి, అసలు ఏంటి అనేది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మొత్తం చూసి ఈ ఇన్వెస్టిగేషన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. 302 ఓల్డ్ ఐపీసీ అయితే 302, 376 పోక్సో యాక్ట్ కూడా ఒక కేసు ఒకటి 324 కేసు ఉంటే లోక్ అదాలత్లో అది కాంప్రమైజ్ అయిందంటండి రీసెంట్ గా. తర్వాత ఆ వీధిలో కూడా ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం కూడా ఇతను తాగి అందరితో కూడా అసభ్యంగా ప్రవర్తించడం, ఇతనికి అందరూ భయపడి దూరంగా ఉండటం అనేది ఒక వినికిడి అయితే ఉంది. గంజాయి బాగా ఎక్కువగా తీసుకొని అవన్నీ మనకి ఇంకా సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్ లో మనకి అన్ని తెలుస్తాయి. స్పాట్ లో ఏమైనా క్లూస్ స్పాట్ క్లూస్ ఉంటే ఇప్పుడు అసలు మనకి రిక్వెస్ట్ అయితే చేస్తాం. ఇటు డిఐజీ కోయ ప్రవీణ్ చాలా క్లియర్గా గతంలో అతని పైన కొన్ని కేసులు కూడా నమోదై ఉండే, మద్యం తాగి కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడు మిగతా వాళ్ళతో అని కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇలాంటి సంఘటనలు గతంలో జరిగాయా? మిస్బిహేవియర్ చేసినప్పుడు మరి దీన్ని సీరియస్గా ఎందుకు తీసుకోలేదు? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? దీనికి సంబంధించి మీరు ఎవరైనా మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే కనుక కింద స్క్రాల్ అవుతున్న ఈ నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు.
సో దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో కూడా తెలియపరచండి. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఇటు మా ప్రతినిధి సురేష్ ఉన్నారు, సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, ఇటు డిఐజీ కోయా ప్రవీణ్ చాలా క్లియర్గా చెప్తున్నారు, గతంలో కూడా ఇతని పైన కేసులు నమోదై ఉన్నాయి, ఇటు మిస్బిహేవ్ చేసేవాడు, మద్యం సేవించేవాడు అని చెప్పుకొస్తున్నారు. ఇంకా ఇప్పుడు అంత్యక్రియలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏముంది? పోలీస్ బందోబస్తు కావచ్చు, కులవర్ధన్ని అరెస్ట్ చేయబోతున్నారా, అరెస్ట్ చేస్తున్నారా, ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉందా? ఏంటి లేటెస్ట్ అప్డేట్? కళ్యాణ్, ఏదైతే చిన్నారి రిషికప్రియ నిన్న మృతి చేసినటువంటి ఆ నిందితుడు ప్రధానమైనటువంటి కులవర్ధన్ నిన్నటి వరకు అయితే పోలీసు అదుపులో ఉన్నాడు అన్నటువంటి వాదన ఉంది. అయితే తాజాగా నిన్న నైట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత డిఐజీ కోమా ప్రవీణ్ వచ్చేసి మీడియా ముఖంగా కూడా మాట్లాడడం జరిగింది. అయితే అతను పరారులో పలు బృందాలుగా కూడా మా పోలీసు బృందాలు గాలిస్తున్నాయంటూ కూడా ఆయన చెప్పడంతో ఒక ఉత్కంఠ భరితమైనటువంటి పరిస్థితి మాత్రం మదనపల్లిలో నెలకొందని చెప్పాలి. అయితే పెద్ద ఎత్తున కూడా నిరసనలు చాలా వెల్లువెత్తుతున్నాయని చెప్పాలి. బంధువులు కావచ్చు, ఇటు స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో అతను మాకు అప్పచెప్పాలన్నటువంటి వాదన బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో మేము దర్యాప్తు చేస్తాం, అతను ప్రస్తుతం పరారులో ఉన్నాడు, ఎక్కేటువంటి పనిలో ఉన్నామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న ఉదయం నుంచి కూడా నిన్న సాయంత్రం వరకు ఏదైతే జరిగినటువంటి ఇష్యూస్ అన్ని కూడా డిఐజీ తన స్పష్టంగా మీడియాకు తెలియజేశారు. అసలు ఏం జరుగుతుంది ఈ కేసు సంబంధించి, ఎందుకంటే స్వచ్ఛందంగా కూడా అటు ఆటో కార్మికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, స్వచ్ఛందంగా రోడ్డు మీద కూర్చోవడం, ఈ యొక్క కులవర్ధను మృతి చిన్నారిని చంపినటువంటి సంఘటన కావచ్చు, ఇవన్నీ కూడా కొంత గందరగోళాన్ని సృష్టించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ యొక్క కేసును దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా డిఐజీ కోమా ప్రవీణ్ తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ చిన్నారి ఏదైతే సొంత గ్రామంలో అంత్యక్రియ కార్యక్రమాలు కూడా బంధువులు నిర్వహించనున్నారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క భద్రతలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే నిన్న ఎక్కువైనటువంటి నిరసనలు జరిగినటువంటి నేపథ్యంలో ఆ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు అయితే మోహరించారని చెప్పాలి. ఎక్కడికైనా ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపడుతున్నట్టుగా కూడా పోలీసులు తెలియజేశారు. అయితే ప్రధానంగా కులవర్ధన్ ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే, నిన్నటి వరకు మదనపల్లి ప్రజలు కావచ్చు, ఇటు బంధువులు కావచ్చు, ఎవరైతే మృతురాలి చిన్నారి బంధువులు కావచ్చు, వీళ్ళంతా కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు, మాకు అప్పచెప్పాలా అన్నటువంటి వాదన నిలబడినటువంటి పరిస్థితి ఉంది. అయితే డిఐజీ తెలిపినటువంటి వివరాల మేరకు పరారులో ఉన్నట్టు అని చెప్పడంతో మరొకసారి ఒక ఉత్కంఠ భరితమైనటువంటి పరిస్థితులు మాత్రం మదనపల్లిలో నెలకొన్నాయని చెప్పాలి. ఇవాళ కొన్ని ఏదైతే విద్యార్థి సంఘ నేతలు కూడా శాంతియుత నిరసనలు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. పలు కూడల్లో కూడా శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తామంటూ కూడా ఇప్పటికే పలు విద్యార్థి సంఘ నేతలు కావచ్చు, పలు సంఘ నేతలంతా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కులవర్ధన్ ఎక్కడున్నాడు, పోలీసులు ఎలా పట్టుకోబోతున్నారు, ఎక్కడ ఎన్ని బృందాలు గాలిస్తున్నాయి, పూర్తి వివరాలు మరి కొంత సమయంలోనే మీడియా ముఖంగా కూడా తెలియజేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఎన్ని బృందాలు ప్రస్తుతానికి ఇటు కులవర్ధన్ పట్టుకోవడానికి గాలిస్తున్నాయి అన్న అప్డేట్ ఇటు డిఐజీ మరి కాసేపట్లో ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇవాళ అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇటు ప్రధానంగా స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు ఉరి తీయాలి కులవర్ధన్ని, ఖచ్చితంగా వీ వాంట్ జస్టిస్ అని ప్రొటెస్ట్ చేస్తున్నారు. కులవర్ధన్ని మాకు అప్పచెప్పండి అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి కులవర్ధన్, ఆ మొహం చూడండి ఒకసారి, ఆ మనిషిని చూస్తేనే తేడాగా అనిపిస్తున్నాడు. గతంలో కూడా ఒక కేసు కూడా నమోదైంది, గతంలో కూడా ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నాడు మద్యం సేవించిన తర్వాత అన్నప్పుడు మరి దాన్ని కొంత సీరియస్గా తీసుకొని పనిష్మెంట్ సీరియస్గా ఇచ్చుంటే బాగుండేమో అని నాకు అనిపిస్తుంది, నేనైతే భావిస్తున్నాను. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? కులవర్ధన్ని ఏం చేస్తే ఇలాంటి చీడ పురుగులు సమాజంలో ఉన్న ఇలాంటి చీడ పురుగులను ఏం చేయాలి అన్న దానిపైన మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న ఈ నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే కామెంట్ చేసి కూడా మీరు మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. ఇటు తన తల్లి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒక్కసారి మనం ఇటు పోలీసులు ఏం చెప్పుకొస్తున్నారు, కులవర్ధన్ గతంలో అతనిపైన ఎలాంటి కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఏం కేసులు నమోదయ్యాయి, దానికి సంబంధించి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న రాత్రి చాలా దుర్దృష్టకరమైన సంఘటన జరిగింది. 7 సంవత్సరాల మైనర్ బాలికలు ఒక అగంతకుడు అతి దారుణంగా వాటర్ డ్రమ్ లో ముంచి ఇప్పుడే అది మన యొక్క
ఇన్క్వెస్ట్ రిపోర్ట్ లో ఇవన్నీ కూడా ప్రిలిమినరీ మనకు రావడం జరిగింది. ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో అతని కోసం అయితే ప్రస్తుతం గాలింపు జరుగుతుంది. ఖచ్చితంగా పట్టుకొని అతి కఠినంగా కోర్టు ద్వారా అతను శిక్షించే విధంగా మొత్తం దర్యాప్తులో మొత్తం ఎటువంటి లోపాలు లేకుండా కఠినంగా అతనికి శిక్ష పడే విధంగా మేము అక్కడ చర్యలు తీసుకుంటాం. నీళ్ళలో ముంచడం సార్, ఏమన్నా నీళ్ళలో వాటర్ డ్రమ్ లో ముంచి చేశారు జరిగింది. నీటిలో ముంచి ప్రచారం అవన్నీ లేదు. నీటిలో మునిగి నీటి వాటర్ డ్రమ్ లో ముంచి అది ఇంకా జరిగితే అండి సిచ్యువేషన్. మనం మార్నింగ్ నుంచి కూడా ఈ కమోషన్ అడ్రస్ చేయడంలోనే మనం అంతా సమయం అంతా ఎస్టించాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది, ఏమేం జరిగాయి, అసలు ఏంటి అనేది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మొత్తం తీసి ఈ ఇన్వెస్టిగేషన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటాం. పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. 302 ఓల్డ్ ఐపీసీ అయితే 302, 376 పోక్సో యాక్ట్ కూడా అట్రాక్ట్. కేసు ఒకటి 324 కేసు ఉంటే లోక్ అదాలత్లో అది కాంప్రమైజ్ అయిందంటండి రీసెంట్ గా. తర్వాత ఆ వీధిలో కూడా ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం కూడా ఇతను తాగి అందరితో కూడా అసభ్యంగా ప్రవర్తించడం, ఇతనికి అందరూ భయపడి దూరంగా ఉండటం అనేది ఒక వినికిడి అయితే ఉంది. గంజాయి బాగా ఎక్కువగా తీసుకొని ఎక్కువ అలవాటు అవన్నీ మనకి ఇంకా సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్ లో మనకి అన్ని తెలుస్తాయి. స్పాట్ లో ఏమైనా క్లూస్ స్పాట్ క్లూస్ ఉంటే ఇప్పుడు అసలు మనకి రిక్వెస్ట్ అయితే చేసాం. మళ్ళీ ఇంకోసారి మొత్తం ఇల్లంతా సోదా చేసి అన్ని చేసి ఇంకేమన్నా ఎవిడెన్సెస్ ఫర్దర్ ఏమైనా ఉంటే కూడా ఇంకో 2వ రౌండ్ చేయాల్సి ఉంటుంది. రేపు మార్నింగ్ 6 తర్వాత చేస్తాం. నిన్న రాత్రి చాలా దుర్దృష్టకరమైన సంఘటన జరిగింది. డిఐజీ కోయా ప్రవీణ్ అయితే గతంలో కూడా ఇటు మద్యం సేవించి అందరితో మిస్బిహేవ్ చేసేవాడు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా అందరికీ దూరంగా ఉండేవాడు. 7 సంవత్సరాల వయసులో పిల్లలకి సమాజం తెలియదు, మంచి చెడు కూడా తెలియదు. అప్పుడప్పుడే ఇటు లోకం గురించి కొంత అవగాహన వచ్చే సమయంలోనే మొత్తానికైతే ఆ పాపకి ఏం చెప్పాడో తెలియదు ఈ దుర్మార్గుడు, కానీ మొత్తానికి తన వెంట ఇంటికి తీసుకెళ్ళాడు. 4:30 ఆ సమయంలో సీసీటీవీ ఫుటేజ్లు గమనించిన తర్వాత తెలిసింది. 4:30 ఆ సమయంలో ఇంటికి తీసుకెళ్ళినట్టు తెలిసింది. సో మొత్తానికైతే మరి పట్టపగలే ఒక రకంగా 4:30 అంటే పట్టపగలే. మరి చుట్టుపక్కల వ్యక్తులు ఎవరు గమనించలేదా? ఆ పాప కేకలు కానీ అరుపులు కానీ ఎవరికి వినిపించలేదా? ఇటు మనతో పాటు అభిప్రాయాలను పంచుకోవడానికి నాగేశ్వరరావు గారు కాల్ చేశారు వెస్ట్ గోదావరి నుంచి. నాగేశ్వరరావు గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? అసలు 4:30 ఆ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. 4:30కి ఎవరైనా గమనించలేదా? సాధారణంగా చిన్నపిల్లలు అరుపులు కేకలు ఏమైనా ఉన్నా కూడా ఎవరైనా ఇమీడియట్గా అలర్ట్ అయిపోతారు ఎవరు అన్నట్టు. ఇప్పుడు మన ఇంటి పక్కన పిల్లలు లేరు, సడన్గా పిల్లల అరుపులు వినిపించాయంటే అలర్ట్ అవుతాం మనం. అట్లీస్ట్ ఏంటి, ఎవరు అరుస్తున్నారు ఏంటి అని ఇంట్లోంచి బయటికి వెళ్ళి చూసే ప్రయత్నం అన్నా చేస్తాం. లేకపోతే ఆ పాప విషయంలో కులవర్ధన్ని ఎందుకు పోలీసులు ఇంకా పట్టుకోలేకపోతున్నారు? ఒక మనిషిని పట్టుకోవడం అంత కష్టమా? పోలీస్ వ్యవస్థ ఎంతమంది బలగాలు ఉన్నారు ఏంటి అనే దాని మీద మీ అభిప్రాయాలు ఏంటి నాగేశ్వరరావు గారు చెప్పండి. సార్ ఏముంది సార్, అతని మీద అంతకుముందు కేసులు ఉన్నాయి సార్. అతను బిహేవ్ చేశారు అంటున్నారు కదండి, దాని గురించి చుట్టుపక్కల వాళ్ళు తెలిసి ఉంటారు. అతను సైకోతనం, అతను బిహేవియర్ చూసి కొంచెం జంక్ ఉంటారండి చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళడానికి. హలో చెప్పండి నాగేశ్వరరావు గారు. అందుమూలంగా అలా జరిగిందండి. కానీ ఇతన్ని మామూలుగా వదిలిపెట్టకూడదు సార్. ఎలాగంటే ఇతన్ని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు దీని మీద చొరవ తీసుకుని హోమ్ మినిస్టర్ గారు ఒక్కసారి ఇలాంటి వ్యక్తుల్ని డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తేనే కానీ ఉన్న వాళ్ళకి ప్రజల్లో ఒక ఇన్పుట్ అనేది వస్తుంది. రైట్ నాగేశ్వర గారు, ఎన్కౌంటర్ చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారా? 4 సంవత్సరాల చిన్న అమ్మాయి సార్, చూస్తుంటేనే చలించిపోతుంది కదండి. అవునండి, 4 సంవత్సరాల అమ్మాయి అంటే ఎంత ఉంటుందండి? చిన్న పిల్లలు. చాలా బాధ, చూస్తుంటే చాలా బాధగా ఉందండి. అదే అండి, రైట్ అండి నాగేశ్వర గారు. సీరియస్ యాక్షన్ తీసుకోవాలి సార్. దానికి ఇంకా అదే ఒకటే మార్గం, మళ్ళీ ఇంకెవరు చేయలేండి ఇంకా. రైట్, నాగేశ్వర గారు చెప్పినట్టు సీరియస్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇటు సీఎం కానీ హోమ్ మినిస్టర్ కానీ ఎలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అంటే జీవితంలో ఇంకొకరు అలాంటి ఆలోచన కూడా ఎవరికి రాకుండా ఉండాలి. అలాంటి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. ఊరికే ఎన్కౌంటర్ చేసేస్తే సరిపోతుంది అని అంటే ఎన్కౌంటర్ చేసినా జనాలకు తెలియట్లేదు, భయపడట్లేదు. పోక్సో చట్టాలు ఉన్నాయి, అయినా కూడా ఎవరు భయపడట్లేదు. ఎందుకు?
ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? వీళ్ళని బహిరంగంగా అందరికీ తెలిసేలాగా ఏదో మీడియాలో కథనాలు రావడమో లేకపోతే ఇంకేదో కాదు, వీళ్ళందరికీ అలాంటి ఆలోచన వస్తేనే ఒంట్లో వణుకు పుట్టాలి. కులవర్ధన్ లాంటి వ్యక్తులకి అలాంటి ఆలోచన జీవితంలో రాకుండా ఉండేలాగా అలాంటి శిక్షలు ఏమన్నా ప్రభుత్వాలు, అలాంటి శిక్షలు ఏమన్నా పోలీసులు, అలాంటి శిక్షలు సమాజం నుంచి మనందరం కలిసి అలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది అన్న దానిపై మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి మీరు కింద స్క్రాల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో వ్యక్తపరచవచ్చు. అలాగే కింద కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు. ఇటు విజువల్ మనం చూస్తున్నాం, తల్లి మాట్లాడుతుంది, తల్లి బాధను చూడొచ్చు మనము. ఇట్లా భూమికి తన చెయ్యేసి కొట్టింది, ఇటు భూతల్లితోని తన బాధను పంచుకునే ప్రయత్నం చేస్తుంది, ఇటు అలాంటి వ్యక్తిని ఉరి తీయాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి తల్లి బాధను వినే ప్రయత్నం చేద్దాం. నేను మొత్తం ట్రాఫిక్ చేశాను సార్. అందరూ తెలుసు మూడు కేసులు కాపాడి మళ్ళీ మొత్తం ఎస్టేట్ బెంగళూరు ట్రాఫిక్ చేస్తాను నేను. నా బాధ ఎవరు తెలుస్తుంది సార్? అది మీ బిడ్డకి ఎవరు తెలిసింది? మాకు తెలిసింది సార్ బాధ. నేను మొత్తం ట్రాఫిక్ చేశాను సార్. అందరూ తెలుసు మూడు కేసులు